కల్తీ నెయ్యి కేసులో సిట్ విచారణ ముగిసింది. నెల్లూరు ఏసీబీ కోర్టులో అధికారులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్పని అడిగి తెలుసుకుందాం. నారాయణప్ప, చెప్పండి, కల్తీ నెయ్యి కేసులో తాజా సమాచారం ఏంటి? పవన్, తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యి కల్తీ అయిన ఘటనపై గడిచిన 15 నెలలుగా సాగుతున్న విచారణ ముగిసింది. తుది ఛార్జ్షీట్ ను నెల్లూరు అవినీతి నిరోధక శాఖ కోర్టులో సిబిఐతో కూడిన ప్రత్యేక బృందం తుది ఛార్జ్షీట్ ను దాఖలు చేసింది. గడిచిన 15 నెలలుగా దాదాపు 12 రాష్ట్రాల్లో విచారణ నిర్వహించిన సిట్టు సిబిఐ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం 36 మందిని నిందితులుగా పేర్కొంది. తుది ఛార్జ్షీట్ లో తొలి ఛార్జ్షీట్ లో 24 మంది నిందితులను పేర్కొన్న సిట్టు బృందం తుది ఛార్జ్షీట్ లో అంటే మధ్యలోనే మెమో దాఖలు చేశారు. మరో 12 మంది నిందితులుగా ఉన్నారని, దీంతో 36 మందికి చేరింది. ఆ 36 మందినే తుది ఛార్జ్షీట్ లో కూడా పొందుపరిచి తుది ఛార్జ్షీట్ ను అనీషా కోర్టులో, నెల్లూరు అనీషా కోర్టులో ప్రత్యేక దర్యాప్తు దాఖలు చేసింది. 12 రాష్ట్రాల్లో విచారణ నిర్వహించారు. ప్రధానంగా తొలుత ఈ తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యి కల్తీ అయిందన్న ఘటనపై విచారణకు తొలుత రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేక దర్యాప్తు బృందంపై సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా సిబిఐ నేతృత్వంలో మరో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి విచారణ ప్రారంభించింది. సిబిఐ జేడీ వీరేష్ ప్రభు, అదేవిధంగా సిబిఐకి సంబంధించి విశాఖపట్నం డిఐజీ రమణ్ లాంబా, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం నుంచి విశాఖ డిఐజీ గోపీనాథ్ జెట్టి, గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠితో పాటు ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి డాక్టర్ సతీష్ కుమార్ పాండాను సభ్యులుగా కేంద్ర సుప్రీంకోర్టు ఆదేశాలతో చిట్టు బృందంలో ఏర్పాటు చేశారు. వీరితో పాటు వీరికి సహాయకులుగా రాష్ట్రానికి సంబంధించిన పోలీసు అధికారులు కూడా ఉన్నారు. తిరుపతి అదనపు ఎస్పీ వెంకట్రావుతో పాటు మరికొందరు అధికారులను వీరికి సహాయకులుగా నియమించడంతో అత్యంత కీలకంగా తిరుపతి అదనపు ఎస్పీ వెంకట్రావు ఈ విచారణ నిర్వహించారు. పలువురిని విచారించారు. అంటే దీంట్లో కీలకమైన అంశం ఏంటంటే తొలుత దర్యాప్తు ఈ ఆరోపణలు వచ్చిన సమయంలో కల్తీ నెయ్యికి సంబంధించి పోలీస్ స్టేషన్ లో, తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసిన టిటిడి ప్రొక్యూర్మెంట్ జిఎం మురళీకృష్ణను కూడా ఛార్జ్షీట్ లో పొందుపరిచి ఆయనను కూడా నిందితులుగా చేశారు. దీంతో 36 మంది అయ్యారు. ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి 12 మంది టిటిడి ఉద్యోగులు ఉన్నారు. అదేవిధంగా 5గురు డైరీ రంగానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం నెయ్యి కొనుగోలుకు సహకరించిన నిపుణులు ఉన్నారు. అదేవిధంగా ఈ నెయ్యి సరఫరా చేసిన సంస్థలకు సంబంధించిన ఎండీలు, డైరెక్టర్లు కూడా ఉన్నారు. వీటికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సరఫరా చేసిన అత్యంత కీలకంగా వ్యవహరించిన గోలేబాబా డైరీకి సంబంధించిన డైరెక్టర్లు పొమ్మిల్ జైన్, విపిల్ జైన్, అదేవిధంగా ఇతర రాష్ట్ర ఉత్తరప్రదేశ్ కావచ్చు, మహారాష్ట్ర, హర్యానా ఇలా 12 రాష్ట్రాలలో విచారణ నిర్వహించింది. తమిళనాడుకు సంబంధించి వైష్ణవి డైరీ కావచ్చు, అదేవిధంగా ఇలా పలు తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సరఫరా చేసేందుకు చేసిన డైరీల డైరెక్టర్లు, నిపుణులు, అదేవిధంగా కల్తీ నెయ్యి కొనుగోలుకు సహకరించిన తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన 12 మంది ఉద్యోగులు, అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం నెయ్యి కొనుగోలుకు సంబంధించి డైరీ నిపుణులుగా నియమించుకున్న 5గురిని ఇలా మొత్తం 36 మందితో తుది ఛార్జ్షీట్ దర్యాప్తు బృందం నెల్లూరు అనీషా కోర్టులో దాఖలు చేసింది. పవన్, ధన్యవాదాలు నారాయణప్ప.